channel. My name is Chandana Penkonda. I am from Ahmedabad. My father name is Chulam. My mother name is JD. My school name is Hello Kitty Pibamali. I am studying it LKG. ఇదంతా కూడా మా పాప వాళ్ళ స్కూల్లో ప్లే గ్రౌండ్ అండి. వాళ్ళకి చిన్న ప్లే గ్రౌండ్ ఒకటైతే ఉంది. అంటే జస్ట్ మనకి అపార్ట్మెంట్స్లో గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ ప్లేయింగ్ ఏరియా లాగా క్రియేట్ చేశారు. అలాగే వీళ్ళ స్కూల్లో యాక్టివిటీస్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా పిల్లలు ప్రిపేర్ చేసిన యాక్టివిటీస్. ఇక్కడ వచ్చేసి మనకి ప్లే గ్రూపు, అలాగే నర్సరీ, PP1, ఇంకా లాస్ట్ వచ్చేసి PP2 వరకు ఉంది. పిల్లల్ని ఇంకా అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ వాల్స్కి అంతా కూడా ఇట్లా పెయింటింగ్స్ వేశారు. అలాగే ఇక్కడ మనకి స్లైడర్ మీరు చూడొచ్చు స్క్రీన్లో. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు ఇక్కడంతా కూడా. అలాగే వీళ్ళ స్కూల్లో ఎవ్రీ వీక్ డ్యాన్స్ కూడా నేర్పిస్తారండి. అంటే పిల్లలకి ఓన్లీ స్టడీయే కాదు, అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలని డాన్సింగ్, యోగా, ఇంకా అట్లాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. ఆ రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారనమాట. ఇంకా ఇక్కడ వీకెండ్స్కి మనకి సెలబ్రేషన్స్ అంటే గ్రీన్ డే కానీ, ఇంకా రాఖీ, ఇండిపెండెన్స్ డే అలాంటివి కూడా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది వచ్చేసి క్లాస్ రూమ్స్ అండి. మనకి 2 ఫ్లోర్స్లో క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లలకి అట్రాక్ట్ లాగా ఒక ట్రీని ఇట్లాగా ABCDలతో క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనకి ఇట్లా గ్రీన్ కలర్లో సేవ్ ట్రీస్ గురించి ఒకటి మెసేజ్ ఇచ్చేలాగా చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి నర్సరీ క్లాస్ రూమ్ అండి. అలాగే ఇక్కడ బాడీ పార్ట్స్ 1, 2, 3 ఇవి కూడా ఉన్నాయి. పిల్లలు ఈజీగా లెర్న్ అవ్వడానికి ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. నర్సరీ పిల్లలకి ఓన్లీ ప్లేయింగ్, అలాగే ఓరల్ అంతా ఉంటుంది. ఇంక ఇక్కడ వీళ్ళకి అన్ని కూడా ఇలా కలర్ చార్ట్స్ రూపంలో ప్రిపేర్ చేశారండి. సారీ, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ అవన్నీ. ఇది వచ్చేసి మా పాప క్లాస్ రూమ్ అండి. తను వచ్చేసి PP1 క్లాస్ రూమ్స్లో ఇక్కడ బర్త్డేస్ చూడొచ్చు మీరు. ఎవరి బర్త్డే ఏ మంత్లో ఉందో అక్కడ వాళ్ళ ఫోటోని అయితే ఇట్లా స్టిక్ చేశారండి. ఇదంతా కూడా LKG క్లాస్ రూమ్ మా పాప వాళ్ళది. అదే LKG అన్న PP1 అనమాట. ఇదంతా కూడా టోటల్ గ్రౌండ్ ఫ్లోర్ క్లాస్ రూమ్. ఒకరోజు వీళ్ళ స్కూల్లో గ్రీన్ డే సెలబ్రేట్ చేశారు. ఆ గ్రీన్ డే భాగంగా పిల్లలందరూ కూడా గ్రీన్ కలర్ డ్రెస్, గ్రీన్ ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్ అలాగా తీసుకొని వెళ్ళాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తున్నది గ్రీన్ డే సెలబ్రేషన్స్లో వాళ్ళు చిన్న స్కిట్ లాగా చేశారు, అంటే స్మాల్ డ్యాన్స్ లాగా అది. నెక్స్ట్ ప్లేయింగ్ ఏరియాలో ఇట్లా మా పాపని ఫోటో తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి యోగా ఉంటుంది వీళ్ళకి ఎవ్రీ వీక్. పిల్లలందరూ కూడా ఇట్లా చూడొచ్చు ఎంత మంచిగా యోగా చేస్తున్నారు. టీచర్ ఫస్ట్ చేసి చూపిస్తుంటే దాన్ని వీళ్ళు ఫాలో అవుతుంటారనమాట. స్కూల్ అంటే చెప్పాను కదండి, పిల్లలకి ఓన్లీ స్టడీ కాదు, అన్ని కల్చరల్ యాక్టివిటీస్, అలాగే వాళ్ళకి అన్నీ ఇంకా యాక్టివ్గా ఉండడానికి గేమ్స్ అలాంటివి కూడా కండక్ట్ చేస్తే మన పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇదంతా కూడా గ్రీన్ డే సెలబ్రేషన్స్. ఆ రోజు టీచర్స్ కూడా అందరూ గ్రీన్ కలర్లో వచ్చారండి. గ్రీన్ కలర్లో గ్రీన్ ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, అలాగే గ్రీన్ కలర్ టాయ్స్ని ఇట్లా ప్రిపేర్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. మా చిన్న పాప వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరిగాయండి. ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్లో రెడీ అయ్యి రమ్మన్నారు. అందుకని నేను మా పాపని ఫ్రీడమ్ ఫైటర్ లాగా రెడీ చేశాను. తన గెటప్ వచ్చేసి సావిత్రిబాయి పూలే అండి. ఈ విధంగా తనకు ఒక శారీ కట్టేసి ఇలాగ ప్రిపేర్ చేసి పంపించాను. సావిత్రిబాయి పూలే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. ఇంకా చాలామంది పిల్లలు చాలా డిఫరెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్లో రెడీ అయ్యి వచ్చారు. ఇంకా తను వచ్చేసి మన సుభాష్ చంద్రబోస్ లాగాను, ఇంకా భరతమాత, ఇంకా నెహ్రూ లాగా అలా డిఫరెంట్గా రెడీ అయ్యి వచ్చారు. పిల్లలందరూ కూడా భగత్ సింగ్ అట్లా రెడీ అయ్యి వచ్చారు. వీళ్ళంతా కూడా పిల్లల ఇమేజెస్ మీకు చూపిస్తున్నాను. ఆ రోజు జరిగిన సెలబ్రేషన్స్లో వాళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేశారు పిల్లలు. ఇదే కాదండి, ఇంకా పిల్లల వీడియోస్
వీడియోస్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీరు ఇచ్చే లైక్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతున్నానండి. క్లాస్ రూమ్స్ నేను ఫస్ట్ చూపించిన వాటిలో లైటింగ్ అంతా సరిగ్గా లేదు, అందుకని ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.